చూడండి వ్యూయర్స్, ఈ వీడియోలో మీరు ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ సాఫ్ట్వేర్స్లో F4 ఫంక్షన్ కీ అనేది ఏ విధంగా యూజ్ అవుతుందో ఇప్పుడు చూద్దామండి. డెస్క్టాప్. ఇప్పుడు మీరు కీబోర్డ్లో ఈ F4 ఫంక్షన్ కీ ప్రెస్ చేశారనుకోండి, ఎలాంటి యాక్షన్ జరగదండి. అదే గనక ఏదైనా ఫోల్డర్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేశారు కదా, ఓకే. ఇప్పుడు మీరు కీబోర్డ్లో F4 ప్రెస్ చేశారనుకోండి, ఎగ్జాక్ట్గా మీ ఫోల్డర్ ఉన్న ఈ లొకేషన్ స్పాట్ అనేది ఇక్కడ ఎడిట్ అవుతుంది. అంటే మీరు ఏ ప్లేస్లో అయితే ఫోల్డర్ ఓపెన్ చేశారో ఆ ఫోల్డర్ ఉన్న స్పాట్ అనేది ఎగ్జాక్ట్గా స్టెప్ బై స్టెప్ ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉండిద్ది. ఆ స్పాట్ అనేది ఎడిట్ అవుతుంది. చూడండి, ఇక్కడ నేను ఒక వేరే ఫోల్డర్ని ఓపెన్ చేస్తున్నాను, వేరేది ఏదైనా. ఇప్పుడు నేను కీబోర్డ్లో F4 ప్రెస్ చేయండి. చూడండి, స్టెప్ బై స్టెప్ ఈ డ్రైవ్, మూవీస్, అందులో ఇదిగోండి ఇక్కడ అన్నమాట. ఈ విధంగా ఎగ్జాక్ట్గా చూపించింది. అలానే కంప్యూటర్కి సంబంధించిన ఎలాంటి ఫైల్ అయినా ఎలాంటి ఫోల్డర్ అయినా సరే క్లోజ్ చేయాలనుకోండి, మీరు ప్రెస్ చేయాల్సిన షార్ట్ కట్ Alt F4. అది ఎలాంటి అప్లికేషన్ అయినా సరే దాన్ని క్లోజ్ చేయాలి అనుకుంటే Alt F4. అదే మీరు డెస్క్టాప్ మీద ఉండి Alt F4 ప్రెస్ చేశారనుకోండి, మీకు ఇక్కడ ఈ షట్డౌన్ అనే మెసేజ్ బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ ద్వారా మీరు ఈ విండోస్ని షట్డౌన్ చేసుకోవచ్చు, రీస్టార్ట్ చేసుకోవచ్చు, లేదా లాగ్ ఆఫ్ చేసుకోవచ్చు. అది మీ ఇష్టం. ఆ బాక్స్ రావాలి అంటే దాని షార్ట్ కట్ Alt F4 ఎప్పుడు డెస్క్టాప్ మీద ఉన్నప్పుడు. MS వర్డ్. ఇందులో మీరు కీబోర్డ్లో F4 ప్రెస్ చేశారనుకోండి, ఎలాంటి యాక్షన్ జరగదు. అదే కనుక ఇప్పుడు నేను చూడండి, ఇందులో ఒక డేటా అనేది టైప్ చేస్తున్నాను. కొంచెం ఫాంట్ సైజ్ అనేది ఇంక్రీజ్ చేసి కంప్యూటర్ అని టైప్ చేశానండి. ఓకే. ఇప్పుడు మీరు కీబోర్డ్లో F4 ప్రెస్ చేశారనుకోండి, ప్రీవియస్గా ఏ యాక్షన్ అయితే ఉందో అంటే మీ వర్క్ యాక్షన్ అనేది రిపీట్ అయ్యిద్ది. ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేశాను. ఓకే. ఇప్పుడు నా యాక్షన్ ఏది, నెక్స్ట్ లైన్కి వచ్చాను. ఇక్కడ కంప్యూటర్స్ అడ్డా అని టైప్ చేసి మళ్ళీ అగైన్ ఎంటర్ ప్రెస్ చేశాను. అంటే స్టార్టింగ్ న్యూ లైన్ తీసుకున్నాను, కంప్యూటర్స్ అడ్డా, మళ్ళీ అగైన్ న్యూ లైన్ తీసుకున్నాను. ఇప్పుడు మీరు F4 ప్రెస్ చేశారనుకోండి, చూడండి, ప్రీవియస్గా ఏ కంటెంట్ అయితే ఉందో అది వచ్చింది, ప్లస్ ఆ 2 న్యూ లైన్స్ తీసుకున్నారు కదా, అంటే టాప్లోను బాటంలోను ఆటోమేటిక్గా జంప్ అవుతుంది. అంటే ప్రీవియస్గా ఏ యాక్షన్ అయితే ఉందో అది రిపీట్ అవుతూ ఉండిద్ది. చూడండి, మీకు ఇంకా డౌట్ అయితే నేను ఇప్పుడు ట్యాప్ ప్రెస్ చేస్తున్నా ఒక 2 టైమ్స్. కొంచెం జరిగిందా లేదా? ఇప్పుడు మీరు F4 ప్రెస్ చేశారనుకోండి, ఆ 2 టైమ్స్ ట్యాప్ ప్రెస్ చేశారు కదా, ఎంత అయితే జంప్ అయిందో అంటే ఎంత స్పేస్ అయితే వచ్చిందో ఆ స్పేస్తో జంప్ అవుతుంది. చూడండి, ఓకేనా? ఈ విధంగా అంటే ప్రీవియస్ యాక్షను రిపీటెడ్గా పేస్ట్ అవ్వాలి అంటే మీరు వాడాల్సిన షార్ట్ కట్ ఏది, MS వర్డ్లో F4. అలానే చూడండి వ్యూయర్స్, ఈ MS వర్డ్లో కనిపించే ఈ పేజ్ని డాక్యుమెంట్ అంటారు. అదే ఎక్సెల్లో డిస్ప్లే అయిందనుకోండి షీటు, పవర్ పాయింట్లో స్లైడ్ అంటారు, ఫోటోషాప్లో పేజీ, అండ్ పేజ్ మేకర్లో కూడా పేజీ, కొరల్ డ్రాలో కూడా అదొక పేజీ. అలాంటి పర్టికులర్గా ఆ పేజెస్ని, ఆ షీట్ని, ఆ డాక్యుమెంట్ని, ఆ స్లైడ్ని క్లోజ్ చేయాలనుకోండి, దాని షార్ట్ కట్ Ctrl F4. చూడండి వ్యూయర్స్, ఇక్కడ మీకు ఒక బాక్స్ అనేది ఓపెన్ అయింది. అంటే ఇందులో ఆల్రెడీ కంటెంట్ అనేది టైప్ చేశాం కదండి, దీన్ని సేవ్ చేసుకుంటారా వద్దా అని అడుగుతుంది. ఇక్కడ నేను డోంట్ సేవ్ ఉన్నాను అనుకోండి, చూడండి పర్టికులర్గా ఈ డాక్యుమెంట్ వాటికి క్లోజ్ అయింది. అలానే ఎక్సెల్ ఉంది, మీరు ఇప్పుడు కీబోర్డ్లో Ctrl F4 అన్నారనుకోండి, ఓన్లీ షీట్ వాటికే క్లోజ్ అవుతుంది. కంప్లీట్గా అప్లికేషన్ అంటే ఎక్సెల్ ఫైల్ మొత్తం క్లోజ్ అవ్వదండి. అందులో ఉన్న షీటు, పవర్ పాయింట్లో అందులో ఉన్న స్లైడు, ఫోటోషాప్లో అందులో ఉన్న పేజీ వాటికి క్లోజ్ అవుతుంది. అదే మీరు కంప్లీట్గా క్లోజ్ చేయాలనుకోండి, దాని షార్ట్ కట్ Alt F4. మీకు ముందే చెప్పాను కదా, ఏది కంప్యూటర్లో ఉండే ఎలాంటి ఫైల్ అయినా ఫోల్డర్ అయినా డైరెక్ట్గా క్లోజ్ చేయాలంటే Alt F4. ఆ ఫైల్లో ఉన్న పేజీని, షీట్ని, స్లైడ్ని క్లోజ్ చేయాలంటే Ctrl F4. కాకపోతే డేటా ఏమీ లేదనుకోండి, డైరెక్ట్గా క్లోజ్ అవుతుంది. ఇన్ కేస్ డేటా ఏదైనా ఉందనుకోండి, సేవ్ చేసుకుంటారా వద్దా అని ఒక బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఏది ఇందాక డిస్ప్లే అయింది కదా, ఆ విధంగా. టాలీ. ఇందులో మీరు గేట్వే ఆఫ్ టాలీలో ఉన్నప్పుడు F4 ప్రెస్ చేస్తే ఎలాంటి యాక్షన్ జరగదండి. అదే అకౌంటింగ్ వోచర్స్లోకి వెళ్ళండి. ఓకే. ఇప్పుడు మీరు కీబోర్డ్లో F4 ప్రెస్ చేశారనుకోండి, కాంట్రా అనే ఎంట్రీ అనేది డిస్ప్లే అవుతుంది.
ఈ కాంట్రా అనే కాన్సెప్ట్లో మనం ఎలాంటి అకౌంట్స్ ఎంట్రీ చేయొచ్చు అంటే మన బ్యాంకులో క్యాష్ని డిపాజిట్ చేసిన లేదంటే విత్డ్రా చేసిన ఒక బ్యాంకు నుంచి ఇంకో బ్యాంకుకి ట్రాన్సాక్షన్ చేసిన మరి ఇలాంటి అకౌంట్స్ని ఎంట్రీ చేయాలంటే మనం వాడే షార్ట్కట్ ఏందండి F4. అదే మీరు కీబోర్డ్లో Alt F4 ప్రెస్ చేశారనుకోండి ఎలాంటి యాక్షన్ జరగట్లా, కానీ టాలీలో Alt F4 అంటే ఒక యాక్షన్ అనేది జరుగుతుంది. అదేంటంటే పర్చేజ్ ఆర్డర్. మనం ఏ స్టాక్ అయితే పర్చేజ్ చేద్దాం అనుకుంటున్నామో దాని ముందుగానే ఆర్డర్ ఇవ్వాలి అంటే ఆ అకౌంట్స్ని ఎంట్రీ చేయాలి అంటే పర్చేజ్ ఆర్డర్లో ఎంట్రీ చేయాలి. దాని షార్ట్కట్ Alt F4. మరి ఇది ఎందుకు ఎంట్రీ అవ్వట్లేదు అంటే దాని సెట్టింగ్స్ అనేది చేసుకోవాలి. ఎలా కీబోర్డ్లో F11 ప్రెస్ చేయండి, దీని తర్వాత F2 ప్రెస్ చేయండి. ఇక్కడ మనకి చూడండి ఆర్డర్ ప్రాసెసింగ్లో ఎనేబుల్ పర్చేజ్ ఆర్డర్ ప్రాసెసింగ్ ఇది నోలో ఉందండి, ఎస్లో పెట్టుకోండి. Y అని టైప్ చేసి ఎంటర్ కొట్టండి. ఇలా ప్రతిసారి ఎంటర్ కొట్టకుండా కంట్రోల్ అంటే యాక్సెప్ట్ అయిపోయింది. అంటే ఎప్పుడైతే పర్చేజ్ ఆర్డర్ అనేది ఎస్లో పెట్టుకున్నామో ఇప్పుడు మీరు కీబోర్డ్లో Alt F4 ప్రెస్ చేయండి. అది చూడండి ఎప్పుడైతే మనం సెట్టింగ్ చేసామో పర్చేజ్ ఆర్డర్ అనే ఎంట్రీ అంటే ఇందులో ఇప్పుడు మనం ఎంట్రీ చేసుకోవచ్చు అకౌంట్స్ని. AutoCAD ఇందులో F4 ఫంక్షన్కి ప్రెస్ చేసిన వెంటనే మనకి చూడండి అక్కడ గమనించండి 3D ఓ స్నాప్ ఆఫ్ అంటే 3D ఆబ్జెక్ట్ స్నాప్ అనేది ఆఫ్ అయింది. మళ్ళీ F4 ప్రెస్ చేయండి, 3D ఆబ్జెక్ట్ స్నాప్ అనేది ఆన్ అయింది. అసలు అది ఆన్లో ఉండడం ద్వారా ఎలాంటి యూజ్ ఉంది? జనరల్గా 3D అంటే మనం ఏంటి 3D ఆప్షన్స్ అనేది ఎనేబుల్లో పెట్టుకోవాలి ముందు AutoCADలో. ఓకే, మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, ఇదిగోండి వర్క్ స్పేస్లోకి వెళ్ళి 3D మోడలింగ్ అనేది సెలక్షన్ చేయండి. ఓకే, ఇప్పుడు మీరేం చేస్తారంటే ఒక 3D ఆబ్జెక్ట్ని డ్రా చేద్దాం. ఒక రెక్టాంగిల్ తీసుకున్నాను, దానికన్నా ముందు ఏం చేస్తున్నాను వ్యూస్ అనేది మారుస్తున్నాను, సౌత్ ఈస్ట్లో పెట్టుకున్నాను, విజువలైజ్ కూడా రియలిస్టిక్లో పెట్టుకున్నాను. ఓకే, రెక్టాంగిల్ తీసుకొని డ్రా చేశాను. ఇప్పుడు దీన్ని ఎక్స్ట్రూడ్ చేస్తున్నాను ఈ ఆబ్జెక్ట్ని. ఓకే, ఇది ఒక 3D ఆబ్జెక్ట్. ఇప్పుడు నేను ఇంకో 3D ఆబ్జెక్ట్ డ్రా చేద్దాం అనుకుంటున్నాను. మనకి ఇక్కడ ప్రిమిటివ్ కమాండ్స్ ఉంటాయి కదా, అందులో సిలిండర్ అనే 3D ఆబ్జెక్ట్ని చూజ్ చేసుకొని ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే ఇది మనకి ఈ ఫేసెస్ జనరల్గా ఐడియా ఉంది కదా, టాప్ ఫేస్, ఫ్రంట్, లెఫ్ట్ అంటారు. ఓకేనండి, ఇప్పుడు ఈ రైట్ ఫేస్లో ఎగ్జాక్ట్గా సెంటర్ పాయింట్ నుంచి నేను ఈ సిలిండర్ అనే 3D ఆబ్జెక్ట్ని డ్రా చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ డైరెక్ట్గా మనకి హైలైట్ అవుతుంది, అవునా కదా. అదే 3D ఆబ్జెక్ట్ స్నాప్ ఆఫ్ చేయండి, దాని షార్ట్కట్ F4. ఇప్పుడు చూడండి హైలైట్ అవుతుందా, అవట్లేదు. ఎలాంటి పాయింట్స్ అయినా అది సెంటర్ పాయింట్ కావచ్చు అండ్ కార్నర్ పాయింట్స్ కావచ్చు, ఎలాంటి పాయింట్స్ అయినా సరే ఎగ్జాక్ట్గా సెలక్షన్ చేసి డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే చూడండి F4 ప్రెస్ చేశాను, 3D ఆబ్జెక్ట్ స్నాప్ అనేది ఆన్ అయింది. ఇప్పుడు నేను రైట్లోకి ఇచ్చి స్నాప్ ఓవర్ రైట్స్ ఇందులోకి వెళ్ళి 3D ఆబ్జెక్ట్ స్నాప్ అనేది సెలక్షన్ చేసి అందులో సెంటర్ ఆఫ్ ఫేస్, మీరు ఏ ఫేస్ దగ్గరికి అయితే వెళ్తారో అక్కడ ఆ సెంటర్ పాయింట్ అనేది హైలైట్ అవుతుంది. దీన్ని సెలక్షన్ చేయండి, ఇదిగోండి హైలైట్ అయిందా లేదా ఈ విధంగా. అలా ఇప్పుడు దీన్ని ప్రెస్ చేయండి సెంటర్ పాయింట్ని, మీకు కావాల్సిన రేడియస్ ఇచ్చేసి ఇదిగోండి ఈ విధంగా డ్రా చేసుకోవచ్చు. అంటే వేరొక 3D ఆబ్జెక్ట్లోకి మీరు ఇంకో 3D ఆబ్జెక్ట్ ఎగ్జాక్ట్ పాయింట్ తీసుకొని డ్రా చేయాలి అంటే ఈ 3D ఆబ్జెక్ట్ స్నాప్ అనేది యూజ్ అవుతుంది, దాని షార్ట్కట్ F4. అండ్ మీకు ప్రీవియస్ వీడియోస్లో చెప్పానండి కొన్ని షార్ట్కట్ కీస్లో ఆబ్జెక్ట్ స్నాప్ ఇదేంటి ఓన్లీ 2D లైన్స్కి స్టార్టింగ్ పాయింట్, సెంటర్ పాయింట్, ఎండింగ్ పాయింట్ ఇలా సెలక్షన్ అవుతూ ఉంటుంది. అదే సర్కిల్స్ కనుకోండి కోఆర్డినేట్స్, ట్యాంజెంట్స్ ఇలా సెలక్షన్ చేసుకోవచ్చు. అవి హైలైట్ అవ్వాలంటే ఆబ్జెక్ట్ స్నాప్ యూజ్ చేస్తాం. 3D ఆబ్జెక్ట్స్ పరంగా యూజ్ అయ్యే ఆప్షన్ ఏంటండి 3D ఆబ్జెక్ట్ స్నాప్, దాని షార్ట్కట్ F4. ఓకే వియర్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.